ఈ రైతు సేవా కేంద్రం ఓపెనింగ్ కి మీ ఊరు రావడం నాకు అమితమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది. అంతకు పైగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ స్వాగతం, నా పట్ల చూపించినటువంటి అభిమానం నిజంగా మరువలేంది. దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన గ్రామ సందర్శన సందర్భంగా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యల గురించి రెవెన్యూ సమస్య. సుమారు 13 పంచాయతీలు కోటసెట్ల రెవెన్యూలో భాగమని ఇప్పుడు చెప్పారు. అనేక మంది జీరో ఖాతా సమస్య అవ్వనివ్వండి, జాయింట్ ఏటీఎం అవ్వనివ్వండి, చాలా జటిలమైనటువంటి సమస్య. తప్పకుండా కలెక్టర్ గారితో వెంటనే మాట్లాడి ఒక స్పెషల్ డ్రైవ్ కానీ లేకపోతే ఒక రీసర్వే మళ్ళీ పెట్టించి తప్పకుండా వీలైన మట్టుకు ఎంతైనా అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మీ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరిస్తామని మీకు అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. విజయనగరం జిల్లా రామదుపురం మండలం కోటసెల్ల గ్రామ పంచాయతీ ప్రతినిధి అయినటువంటి నేను తాటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఈ గ్రామానికి రైతు సేవా కేంద్రం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారు మన బేబినాని గారు ఈరోజు రావడం జరిగింది. ఈ బిల్డింగు ప్రారంభోత్సవం అయిన తర్వాత మా గ్రామానికి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. రెవెన్యూ గురించి చాలా ఇబ్బంది ఉంది, ఇప్పటి నుంచే ఇబ్బంది పడుతున్నాం. సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి ఈ గ్రామ సమస్యలు క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది రెవెన్యూ చాలా పెద్దది. 8 పంచాయతీల్లో ఈ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ కోటసెల్ల పంచాయతీలో. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది. అది ఎమ్మెల్యే గారికి మేము తెలియపరచడం జరిగింది. అలాగే ఈ వీధి కాలువలు, పొలాలకి మెటల్ రోడ్లు అంటే పొలాలకి రైతులు ఇబ్బంది పడుతున్న రోడ్లు కూడా అడగడం జరిగింది. ఈ వాటర్ సమస్య ఒకటి ఉంది. వాటర్ మా మధుర గ్రామీణ పాడినవాల్సి ఒకటి ఉంది. ఆ విలేజ్కి వాటర్ సమస్య చాలా పెద్ద ఉంది. అది కూడా ఒక కొత్త ట్యాంక్ ఒకటి ఇచ్చి కొత్త పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి నీరు అందిస్తారని అదొకటి తెలియపరచడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి పక్కన వీళ్ళు రైతులు కూడా రైతులు ఈ జొన్న పంట ఎక్కువ వేస్తున్నారు. ఏడబ్ల్యూ గట్ట సిస్టమ్ పరంగా పక్క విలేజ్లో ఉండడము చాలా రైతులు జొన్న ఎక్కువ పండిస్తారు. వేసవిలో మనకి తొలకరలో వరి పండిస్తారు, వేసవి వచ్చేసరికి జొన్న పండిస్తారు. ఎందుకంటే ఎక్కువ భూమి ఉంది కనుక రైతులు కూడా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి యూరియా కొంచెం ఇబ్బంది ఉంది. ఆ యూరియా కూడా ఆ సమస్య తెలియపరచడం జరిగింది.